మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులను నిందితుడు గురుమూర్తి ముప్పు తిప్పలు పెడుతున్నారు. భార్య వెంకట మాధవిని హత్య చేసి ముక్కలు చేశారని చెప్తున్న గురుమూర్తి హత్య చేశారనడానికి ఆధారాలు ఏవని తిరిగి పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోర్టులో మీ సంగతి చూసుకుంటారని గురుమూర్తి హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14న భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లామని పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చామన్నారు. భార్య వెంకట మాధవి తనతో గొడవ పెట్టుకుని తాళి తీసి మొహంపై విసిరిందన్నారు. దీంతో వెంటనే మాధవిని గోడకు అదిమి కొట్టాడట. స్పృహ తప్పి పడిపోయిందని భర్త అనుకున్నా మాధవి మాత్రం మృతి చెందింది. దీంతో శవం మాయం చేయాలని భర్త గురుమూర్తి ప్లాన్ చేశాడు. ఇంట్లోని 2 కత్తులు తీసుకుని శరీరం మెత్తడి భాగాలు అన్నీ కోసినట్లు చెప్పారు. వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను 6 గంటలు ఉడికించి బాగా ఉడికిన తర్వాత ఎండబెట్టి రోలులో వేసి పొడి పొడి చేశాడు. బోన్స్ను కూడా బూడిదయ్యే వరకు కాల్చారు. మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఫినాయిల్తో ఇంట్లో రక్తం క్లీన్ చేశాడు. భర్త చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు దొరకలేదు. చెరువులో సైతం ఒక్క ఆధారం దొరకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లు ఇతర వస్తువులను ఫోరెన్సిక్ టీం తనిఖీ చేసింది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. 3 రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు కూడా దొరకలేదు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి 2 సంతానం. తూప్రాన్పేటలోని దండుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇక మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అలాగే పవన్ లైవ్ లో ఉన్నారు. ఫస్ట్ రత్నకుమార్, మీ దగ్గరకు వస్తున్నా. అసలు మీర్పేట్ హత్య కేసు సంచలనం సృష్టించింది. అంటే మనం హత్యలు చూసాం, బట్ ఇది మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. అంటే పోలీసులకు ఆధారాలు లేకుండా చేశాడు నిందితుడు. అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు లభించాయా?
గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసినటువంటి తీరు ఇప్పుడు ఒక క్రైమ్ హర్రర్ ను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను మొదట హత్య చేసిన తర్వాత ముక్కలు చేయటం, తర్వాత ఉడకబెట్టడం, ఎండబెట్టడం, దంచటం, తర్వాత బకెట్లలో తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి జిల్లలు కూడా చెరువులో ఆ బకెట్ల ద్వారా అక్కడ పౌడర్ మొత్తాన్ని కూడా చెరువులో కలపటం, ఇదంతా కూడా షాకింగ్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఆధారాలు లభించని కారణంగా కేవలం మాధవి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ప్రజెంట్ మనం గురుమూర్తి మాధవి నివసించినటువంటి జిల్లలు కూడా నివాసం వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ నివాసమే జిల్లలగూడలో మాధవి అలాగే గురుమూర్తి దంపతులు నివసించినటువంటి నివాసం. ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల నివాసులందరూ కూడా కొంత చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హత్య జరిగినటువంటి తీరు అనేది చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి హత్యను ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అనేటువంటి ఉద్దేశంతో పక్కనే ఉన్నటువంటి మరొక పోర్షన్ వాళ్ళు ఇప్పటికే ఖాళీ చేశారు, కింద పోర్షన్ వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. చుట్టుపక్కల మరికొంతమంది నిర్వాసితులు కూడా వాళ్ళు కూడా వెకేట్ చేసి తమ చుట్టాలు బంధువులకు ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ఇక్కడ ఇప్పటికే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ యొక్క ఇంటిని లాక్ చేయడం జరిగింది. ఇక్కడే ఈ పోర్షన్ లోనే గురుమూర్తి మాధవి దంపతులు గత కొంతకాలంగా నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు కూతురు. 14వ తారీఖున సంక్రాంతి పిల్లలు ఈ హత్యకు పాల్పడినట్లు కూడా మనకు క్లియర్ గా ఎప్పటిటువంటి సమాచారం బట్టి తెలుస్తాం. సరే, రిజల్ట్స్ లో గమనించినట్లయితే అప్పటికే గురుమూర్తి మద్యం సేవించి ఉన్నాడు అనే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. మద్యం పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్లను లైవ్ లో తర్వాత ఆమె లోపలికి రాగానే ఆ గోడకు ఆమెను అదిగి అతి కిరాతకంగా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. సరే, లోపల కూడా తెలుస్తుంది. హత్య జరిగిన తర్వాత కొన్ని గుర్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ఇంట్లోనే హత్య అనేది జరిగింది. దాదాపు 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి మాధవి గురుమూర్తి దంపతులు కూడా అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నారు. గతంలో ఆయన ఆర్మీలో పనిచేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో డిఆర్డిఓలో సెక్యూరిటీగా ప్రైవేటు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తరచూ గత కొంతకాలం నుంచి కూడా వీరికి గొడవలు జరుగుతూ ఉండేవి అనేటువంటి విషయం కూడా కన్ఫర్మ్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఇక 14వ తారీఖున సంక్రాంతి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దాన్నే సరైన సమయంగా గురుమూర్తి ఎంచుకున్నాడు అని తెలుస్తోంది. ఆ రోజు సాయంత్రం పిల్లలు ఉంటే ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి బయటపడతాయి. కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్గా మాధవి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఎప్పుడైతే మాధవి ఇంట్లోకి వచ్చిందో మద్యం అప్పటికే ఫుల్గా తాగి ఉన్నటువంటి గురుమూర్తి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి తర్వాత వెంటనే ఆమెను పక్కనే ఉన్నట్టు కొన్ని చాకులను అలాగే కొన్ని పదునైనటువంటి ఆయుధాలను తీసుకొని వాటి ద్వారా ఆమెను ముక్కలు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇటువంటి ఆనవాళ్ళు అనేవి కనిపించకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా కుక్కర్ల ద్వారా ఉడకబెట్టి హీటర్ల ద్వారా కుక్కర్ల ద్వారా ఉడకబెట్టేటట్టు తెలుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత లోపలే కనీసం బయటికి రాకుండా లోపలే ఉండి కొన్ని రోజుల పాటు అవన్నీ కూడా ఎండిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత దంచి బకెట్ల ద్వారా చాలా సీక్రెట్గా పక్కా స్కెచ్తో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్నటువంటి జిల్లల చెరువులో కలిపాడు. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను మళ్ళీ ఏమీ ఎరగనట్లు ఇమ్మీడియట్ గా మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాధవి బయటికి వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళకు ఒక సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన తర్వాత మరొక 2 రోజులు వేచి చూసిన అనంతరం ఇమ్మీడియట్ గా మాధవి తల్లిదండ్రులను తీసుకొని మీర్పేట పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు తమ భార్య కనిపించట్లేదు అనే విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మాధవి కనిపించట్లేదని గురుమూర్తి వచ్చి తెలియజేశాడో పోలీసులు మాధవి తల్లిదండ్రులను కూడా ఆరా తీశారు. అయితే ఇక్కడ పోలీసులు మాధవి తల్లిదండ్రులు కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ గురుమూర్తే ఈ పని చేసి ఉంటాడు అన్న దాని మీద కూడా పోలీసులకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాని మీద గురుమూర్తిని అదుపులోకి తీసుకొని వెంటనే విచారించడం జరిగింది. విచారించినప్పుడే ఈ యొక్క జరిగినటువంటి ఈ హత్యాకాండ అంతా కూడా
వెలుగులోకి వచ్చింది. ఏ రకంగా ఇన్సిడెంట్కు పాల్పడ్డాడనేది కూడా పోసగుచ్చినట్లు చెప్తూనే, కానీ తాను కనీసం ఒక్క ఆనవాలు అనేది కూడా లేకుండా చేసి, కనీసం రక్తపు మరకలు అనేవి కూడా, ఒక్క రక్తపు బొట్టు అనేది కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా చేశాడు. మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక్క రక్తపు చుక్క అనేది కూడా కనిపించట్లేదు. ఈవెన్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అవాక్కయ్యేలాగా ఆనవాళ్లను మాయం చేసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళను కూడా దిమ్మెరపోయేలా చేస్తోంది. మరి ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు, తమ 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఆనవాళ్లను మాయం చేసినటువంటి హత్య కేసును ఎప్పటి వరకు కూడా తాము చూడలేదు అనే విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారంటే, మరి గురుమూర్తి ఎంత ప్లాన్డ్గా, ఎంత మాస్టర్ మైండ్తో ఈ రకంగా హత్యకు పాల్పడ్డాడు, తర్వాత మృతదేహాన్ని మాయం చేయడం కోసం ఇంతలాగా పథకరచన చేశాడనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికీ అయితే ఒకవైపున తాను హత్య చేసిన విషయాన్ని, తను హత్య చేశానని చెప్తున్నాడు, ఏ రకంగా హత్య చేసినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. కానీ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏవి అని తిరిగి పోలీసులనే ప్రశ్నిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరిని షాకు గురి చేస్తుంది. మరి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసినటువంటి తీరుకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. ఎందుకంటే మధ్యమత్తులో ఉన్నటువంటి తను గురుమూర్తి ఇప్పటికీ కూడా పోలీసులకు జరిగినటువంటి హత్యకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆనవాళ్లను బట్టి కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే కనీసం ఇక్కడ ఎటువంటి ఆనవాళ్లు అనేవి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం కేవలం మాధవి కనిపించట్లేదు కాబట్టి ఆమె మృతికి సంబంధించి మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మిస్సింగ్ కేసును నమోదు చేసి మిస్సింగ్ కేసుగానే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా కొంత నిర్మానుష్యంగా మారింది. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళు వికెట్ చేశారు, కింద కొంతమంది వికెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రావాలంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఇటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగిందో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ ఇంటి పక్కనే ఉండుకున్నటువంటి వ్యక్తులు, గత కొంతకాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఇంత ఘోరానికి పాల్పడ్డాడా ఒక వ్యక్తి, తన భార్యను ఇంతలా అతి కిరాతకంగా చంపాడా అనేది ప్రతి ఒక్కళ్ళను కూడా ఆందోళనకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గా పక్కన ఉన్నటువంటి పోర్షన్ల వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి తమ చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ లోనే ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసుగానే నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. అలాగే రత్నకుమార్, ఇప్పుడు మన అక్కడ గురుమూర్తి నివాసం దగ్గర ఉన్నారా మీరు? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే గురుమూర్తి ఇంత దారుణానికి పాల్పడతారని ఎవరైనా ఊహించారా అసలు? అంటే వాళ్ళు రెగ్యులర్ గా చూస్తుంటారు కదా భార్య భర్తలు, ఎలా ఉండేవాడంట? వాస్తవానికి ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఇప్పటికే పక్కన ఉన్నటువంటి పోర్షన్స్ వాళ్ళు కావచ్చు, కింద ఉన్నటువంటి కావచ్చు, టోటల్గా ఈ ఫ్లాట్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కనీసం మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కనీసం ఉండటానికి కూడా చాలా అంటే భయంతో ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితే. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది, అంటే వాళ్ళు గతంలో ఎలా ఉండేవాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేవా, అసలు ఎవరి కారణం, ఏ రకమైనటువంటి గొడవ కారణంగా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఖాళీ చేయడంతో దీనికి సంబంధించి మరోవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొంత కష్టతరంగా మారింది. అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసులతోనూ అలాగే ఒకవైపున ఇటు కొంతమంది సన్నిహితులతోనూ వాళ్ళు ఎప్పుడైతే క్లోజ్గా రిలేటివ్స్తో టచ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కేవలం గురుమూర్తి గత కొంతకాలం నుంచి కూడా మాధవిని వేధిస్తూ ఉన్నాడు, దాంట్లో భాగంగానే మద్యమత్తులో యొక్క దారుణానికి పాల్పడ్డాడు, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి, అలాగే ఆమె ఈ యొక్క వివాహ బంధాన్ని కూడా అసలు కనీసం తెంచుకునే పరిస్థితి కూడా వచ్చింది, తాళి కూడా తీసి విసిరేసింది అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇలా చేశాడు అనేది కూడా అన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అసలు ఏ రకంగా హత్యకు పాల్పడ్డాడు అనేది గురుమూర్తి ఒక క్లారిటీ ఇస్తే తప్ప అసలు ఏం జరిగిందనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. అలాగే రత్నకుమార్, గత 3 రోజుల నుంచి పోలీసులు అంటే దీనికోసం ఎంత ఆధారాలు సేకరించ లభ్యం కావడం లేదు. మరి పోలీసులు ఏ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంది? ఎందుకంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి అసలు సీన్ మొత్తాన్ని కూడా ఎలా జరిగిందనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంటి దగ్గరకు తీసుకొస్తారు, ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఆ రోజు ఇన్సిడెంట్కు ఏ రకంగా పాల్పడ్డాడు,
ఏ సమయంలో హత్య అనేది జరిగింది, ఎట్లా హత్య చేశాడు, ఎటువంటి ఆయుధాలను ఉపయోగించాడు, ఎలా ఉడకబెట్టాడు, ఆ తర్వాత పక్క వాళ్ళ బయట చుట్టుపక్కల ఉన్న వాళ్లకు తెలియకుండా ఆధారాలను ఏ రకంగా మాయం చేశాడు. ఎందుకంటే ఫోరెన్సిక్ వాళ్ళకు కూడా కనీసం జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి కనిపించట్లేదంటే ఎంత ప్లాన్డ్గా, ఎంత మాస్టర్ ప్లాన్తో యొక్క హత్య అనేది చేసి మృతదేహాన్ని మాయం చేసేందుకు తను ఈ రకంగా ప్రణాళిక రూపొందించాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నటువంటి గురుమూర్తిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత ఇంటి దగ్గరకు తీసుకొస్తారు. ఇంటి దగ్గర నుంచి కూడా ఏ రకంగా ఆమెను హత్య చేశాడు, ఏ ఆయుధాలను ఉపయోగించాడు, ఎలా ఉడకబెట్టాడు, ఎలా ఎండబెట్టాడు, ఆ తర్వాత ఎలా ముక్కలు చేసి బకెట్లలో ఎక్కడి నుంచి జిల్లెలు కూడా చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు, అక్కడ ఎలా ఎవరూ చూడకుండా ఎట్లా అక్కడ చెరువులో కలిపేశాడు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా పోలీసులు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా కాస్తో కూస్తో కొంత ఆధారాలను కూడా సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు హత్య జరిగింది, హత్య చేశాను అనేటువంటి విషయాన్ని ఇటు గురుమూర్తి నోటి నుంచి మాత్రమే పోలీసులు విన్నారు తప్ప దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారాన్ని కూడా కనుక్కోలేకపోయారు. కాబట్టి సో చనిపోయింది అన్నదానికి సంబంధించినటువంటి ఒక ఏ ఆధారం కూడా లేదు. కాబట్టి మాధవి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమె మిస్సింగ్ కేసుగానే నమోదు చేసి కేసు దర్యాప్తు అనేది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. అలాగే గురుమూర్తి ఇప్పుడు ఇంత పక్కా ప్లాన్ తో గురుమూర్తి హత్య చేశాడు అని అంటే దీని వెనకాల గురుమూర్తి ఫ్రెండ్స్ వాళ్ళని విచారించే ఛాన్స్ ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు గురుమూర్తికి సంబంధించి కావచ్చు, అలాగే మాధవికి సంబంధించినటువంటి బంధువులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. అసలు ఏ రకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు, ఎందుకంటే వీళ్ళ మధ్య విభేదాలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 13 సంవత్సరాలు అయింది వీరికి వివాహం జరిగి, 2 పిల్లలు ఉన్నారు. 9-10 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా ఉన్నారు. సో మరి ఇట్లాంటి టైంలో ఒకవేళ వివాహం పరంగా లేకపోతే కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే తొలినాళ్లలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ విభేదాలు అనేవి ఎందుకు బయటపడ్డాయి, మొదటి నుంచి కూడా వీరి యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉండేది, ఎవరిది తప్పు ఉంటుంది, అసలు ఎందుకు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనే దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఇటువంటి హత్య అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో చూసాము, ఇటు ఆ పూజారి తను ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని, ఒక యువతిని ఏ రకంగా అయితే చంపి తర్వాత పూడ్చిపెట్టి తర్వాత పైన స్లాబ్ వేసి ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత అంతకు మించినటువంటి క్రైమ్ సీన్ అనేది ఇప్పుడు రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కళ్ళను కూడా కలవరానికి గురి చేస్తుంది. అసలు ఆ యొక్క ఈ హత్యలో ఎప్పుడే ఆమెను హత్య చేసిన తర్వాత ముక్కలు చేయాలనే ఆలోచన, ఆ ముక్కల మొత్తాన్ని కూడా ఎండబెట్టాలని, తర్వాత వాటిని దంచి పొడి చేసి బకెట్ల ద్వారా ఇక్కడ నుంచి తీసుకెళ్లి చెరువులో కలపాలనేటువంటి ఇంత క్రిమినల్ మైండ్ ఏ రకంగా గురుమూర్తికి ఏర్పడింది, ఇది నిజంగానే ఇంత కిరాతకానికి పాల్పడ్డా, అసలు ఎందుకు ఇంతలాగా ఆమె మీద కక్ష పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎటువంటి ఆలోచనల కారణంగా ఎందుకు తను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పటికే ఇటు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు కాబట్టి అతని తరపున సన్నిహితులు, బంధువులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. మరోవైపున ఎవరైతే మృతురాలు ఉన్నారో మాధవి తల్లిదండ్రులను ఇప్పటికే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వారి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వీరికి మ్యూచువల్గా ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇతర చుట్టుపక్కల ఉన్నవారిని, అవసరమైతే ఈ ఫ్లాట్లలో ఉన్నటువంటి మరికొంతమంది సభ్యులను కూడా పిలిచి పోలీస్ స్టేషన్లలో వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5 రోజులు దాటిపోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆమె మృతికి సంబంధించినటువంటి ఒక్క ఆధారం కూడా కనిపించట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా పోలీసులకు సవాల్గానే మారిందని చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టి అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క ఫ్లాట్కు సంబంధించి, ఈ యొక్క అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఓనర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో పాటు అంటే ఇన్వెస్టిగేషన్కు సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును కొలిక్కి తెచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.